ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి దేవుని రాజా, ఈ రాత్రికాల సమయంలో మా ప్రార్థన అనిపించండి. అయ్యా, మేము వాక్యాలు చెప్పకపోతున్నాం, మీ చిత్తం అయితే మేము మంచి చెప్పాలి. చిన్న ప్రార్థన ఇస్తున్నాం, అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 21 వచనాలు చెప్పుకుందాం. Romans 12th chapter 1 to 21 verses. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో నాకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిలాడుకొచ్చున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. I appeal to you therefore, brothers, by the mercy of the God, to present your bodies as a living sacrifice, which is holy and acceptable to the God, which is your spiritual worship. మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన గుడ్డవలనే రూపాంతరము పొందుడి. Don't live in the way this world lives. May your way of thinking completely change. Then you're able to know what God wants for you, and you'll agree that what God wants for you is right. His plan is pleasing, perfect, and wonderful. తను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను మంచి బుద్ధి గలవాడగుటకే తగిన రీతిగా ఎంచుకొనెను. నాకు ఇచ్చిన కృప చొప్పున మీలో ఉన్న ప్రతి వారితో చెప్పుచున్నాను. God's grace is with me. So here is what I say to every one of you. Don't think more highly about yourself than you should. Be reasonable when you are thinking about yourself. Keep in mind that God's faith has been given to each of us. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉన్నను, వాటన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా అవయవాలై ఉన్నాము. Our body is made up of many parts. Doesn't all the parts have the same purpose? Although we are many persons, in Christ we are one body. Each part of our body belongs to the other parts of the body. మనకు ఇచ్చిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణ ప్రకారం ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను. We all have gifts that differ according to the grace God has given to each of us. If it's prophecy, then use it according to your faith. If it's teaching, then teach. If it's serving, then serve. బోధించేవాడైతే బోధించుట్లోను, హెచ్చించేవాడైతే హెచ్చించుట్లోను, పంచిపెట్టువాడైతే మంచి మనసుతోను, పై విచారణ చేయువాడైతే జాగ్రత్తతోను, కరుణించేవాడైతే సంతోషముతోను పని కలిగి ఉందుము. Is it encouraging others? Then encourage them. Is it giving to others? Then give them freely. Is it being a leader? Then do hard work. Is it showing mercy on others? Then do it cheerfully. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను కనుక చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. Love must be honest and truth. Hate what is evil and hold on to what is good. సహోదర ప్రేమ విషయంలో ఒకరికొకరు అనురాగం గలవారై మనక విషయంలో ఒకరికొకరు గొప్పగా ఎంచుకొనుడి. Love one another deeply. Honor others more than yourself. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. Be excited about your faith as you serve the Lord. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండుడి. When you hope, be joyful. When you suffer, be patient. When you pray, be faithful. పరిశుద్ధుల అవసరములో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. Share with the Lord's people who are in need. Welcome others into your home. మిమ్మల్ని హింసించు వారిని జీవించుడి, దీవించుడి కానీ శపింపవద్దు. Bless those who hurt you. Bless them but do not curse them. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్చుడి. Be joyful with who are joy. Be sad with who are sad. ఒకరికొకరు మనసు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. Agree with one another. Do not be proud. Be willing to be a friend of who aren't considered as important. Don't think you are better than others. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరికీ దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. Don't pay back evil with evil. Be careful to do what everyone thinks is right. శక్యమైతే మీ చేతనైనంత మట్టుగా సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండుడి. If it's possible, live in peace with everyone. Do that as much as you can. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుకోవటం నా పని, నేనే మీకు ప్రతిఫలం ఇచ్చను అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉంది. My dear friends, do not try to get even. Leave a room for God to show His anger. It's written that I am the God who judges the world. I'll pay back them, says the Lord. నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టుము,
దప్పిక కలిగి ఉంటే దాహమేమో ఇలాగ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పపోయేదువు. Do just the opposite, the scripture says. If your enemy is hungry, give him something to eat. If he is thirsty, give him something to drink. By doing those things, you will pile up burning coals on their heads. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. Don't let evil overcome you. Overcome evil by doing good. Praise Praise the the Lord. Lord.